పరమాత్మని నమ్ముకున్నటువంటి వారికి భగవంతుడు ఎప్పుడూ కూడా మోసం చేయడు అన్నట్టుగానే పాండవులు అజ్ఞాతవాసం గడుపుతూ ఈ యొక్క విరాట పర్వంలో చేరి ఉన్నటువంటి సమయంలో త్రిగత్తా దేశమైనటువంటి సుశర్మని ఎదుర్కోవడానికి పాండవులలో నలుగురు బయలుదేరి వెళ్ళారు. ఎవరు? ధర్మరాజు, భీమసేనుడు, నకులుడు, సహదేవుడు. ఇలా వెళ్ళినటువంటి సమయంలో ఇక ఆ రోజు విరాట మహారాజుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు సుశర్మ. వెళ్ళిపోతున్నటువంటి సమయంలో సుశర్మను ఓడించి విరాట మహారాజుని విడిపించాడు. అయితే సాయంత్రం కావస్తున్నది కాబట్టి ఇక ఆ రోజుకి అక్కడే ఉన్నారు వారు. ఇలా అలా ఉన్నటువంటి సమయంలో అదే సమయానికి దక్షిణం పక్కన ఉన్నాయండి గోవులు. ఈ దక్షిణం పక్కన ఉన్నటువంటి గోవులు ఎదుర్కోవడానికి వస్తున్నారు. ఎవరు? కౌరవ సైనికులు. కౌరవ సైనికులంతా కూడా ఉత్తరం పక్కన ఉన్నటువంటి గోవులు మళ్లించుకొని తీసుకోవడానికి వెళ్తూ వస్తున్నారు. అటువంటి సమయంలో ఒక గోపవాడు కూడా బయలుదేరి వచ్చాడు. మహారాజా ఏమిట్రా? మహారాజు గారు లేదో, మహారాజు గారైనా యువరాజు గారైనా అన్ని ఉత్తరుడే, అన్ని ఈ ఉత్తరుడే. ఏం చెప్పావు? మరి ఏం లేదండి, మరి కౌరవ వీరులంతా కూడా బయలుదేరి వచ్చారు. ఈ సమయంలో ఆ యొక్క ఉత్తరం పక్కన ఉన్నటువంటి గోడలన్నింటినీ కూడా మళ్లించి తీసుకుని వెళ్ళిపోతున్నారు యువరాజు గారు అన్నారు. అనగానే ఆ మాటలు విన్నటువంటి యొక్క ఉత్తరుడు అంటున్నాడు, హరేరే, ఆ కౌరవులకి బొత్తిగా బుద్ధి లేదండి. ఏమన్నా బుద్ధి ఉందా? అరే ఎవరు నేను? ఈ ఉత్తరుడు ఉన్నాడు, వారి రాజ్యంలోకి వెళ్ళకూడదు,